పేదలకు అండగా నిలిచి వారికి కావలసిన కనీస అవసరాలను తీర్చడంలోనే అసలైన సంతృప్తి ఉందని మైనంపల్లి రోహిత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఎంతో మంది ఆహారం లేకుండా ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా వారికి ఆహారం అందించే కార్యక్రమాన్ని తలపెట్టారు. మొత్తం 500 మందికి బిర్యానీ ప్యాకెట్లు పంచి తన సేవా గుణంను చాటారు. అర్ధరాత్రి సికింద్రాబాద్లో రోడ్లపై తలదాచుకున్న వారికి ఆహారంను పంచి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపారు. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు. సమాజ సేవలో మైనంపల్లి గారు కూడా ముందంజలో ఉన్నారు. కేవలం తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తన కుమారుడు రోహిత్ కూడా సమాజ సేవ చేస్తున్నాడు. ఈరోజు ఆహారం లేని హైదరాబాద్ రోడ్లపైన వారు అసలు దిక్కులేని వారందరికీ కూడా ఆహారాన్ని పంచేందుకు ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా 500 మందికి ఆహారం వండి తానే స్వయంగా వంట చేసి దాన్ని పంచేందుకు సిద్ధం కావడం జరిగింది. ఆయన మనసులో మాట ఏంటి, ఆయన ఒపీనియన్ ఏంటి తెలుసుకుందాం. ముందుగా మీకు శుభాకాంక్షలు రోహిత్ గారు. ఈరోజు ఆహారాన్ని పంచాలి అన్న ఆలోచన ఈరోజు ఎలా వచ్చింది? థ్యాంక్ యూ. మీకు కూడా శుభాకాంక్షలు. అదే మేము ఇది ఇవ్వాలని కాదు, మేము దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి మా సేవా కార్యక్రమాలు మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున చేపడుతూ ఉన్నాం. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు ఇట్లా ఒక 400-500 మందికి ఇల్లు లేని వాళ్ళకి మా మైనంపల్లి సేవా సమితి ద్వారా మేము ఆహార పొట్లాలు ఇవాళ పంచడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే మీ నాన్నగారు కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు. మీ నాన్నగారి నుండే ఈ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారా? అంటే మ్యాక్సిమం సామాన్యంగా ఏమనుకుంటారంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయంగానే ముందుకెళ్తారు, కానీ సమాజ సేవ చేయడానికి తక్కువ ఇష్టపడతారు. కానీ మీకు అంటే మమ్మీ నుండి వచ్చిందా సమాజ సేవ చేయాలని, లేకపోతే నాన్నగారి నుండి నేర్చుకున్నారు? అంటే సర్వీస్ చేయాలంటే అట్లా ఏముంటుందండి, ఎవరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా నాన్నని చూస్తూ పెరిగాం కాబట్టి ఆయన సహజంగా ఆయన ఏం చేస్తారో దాన్ని చేయడంలో మేము ముందుంటాం. కాబట్టి ఆ విధంగానే మరి అది మీరు ఎట్లా అనుకోవచ్చు దాన్ని. ఓకే, మీరు అంటే దిక్కులేని వారు కావచ్చు, రోడ్ల మీద ఉన్న పిల్లల్ని వాళ్ళు చూసినప్పుడు మీరు ఏమనిపించింది? ఎప్పుడు ఖచ్చితంగా సర్వీస్ చేయాలనిపించిందా, లేకపోతే వాళ్ళకి ఇంకా ఆహారమే కాకుండా దుస్తులు కూడా పంపిణీ చేసే కార్యక్రమం ఏమైనా ఉందా? అంటే ఏది ఉన్నా లేకపోయినా ఆహారం అనేది చాలా అవసరం ఒక మనిషికి. దుస్తులు ఇవన్నీ కూడా అవసరమే, కానీ ఇది సెకండరీ. ఆహారం అనేది ముఖ్యం. కాబట్టి ఇట్లా ముఖ్య అవసరాలు ఏవైతుందో మా మైనంపల్లి సేవా సమితి తీర్చుకుంటూ ముందు పోతుందని చెప్పి ఎప్పుడు ఏది తోస్తే అది మేము పంచుకుంటూ ముందు పోతామని చెప్పి వైద్య పరంగా కూడా చాలా వైద్య సేవలు కూడా నిర్వహిస్తున్నారు కదా. వైద్య సేవలు నిర్వహించేందుకు ఎట్లా ఉంది, ఎంతమందికి మీరు వైద్య సేవలు అందిస్తున్నారు? అది మొన్ననే జనవరి 26వ తారీఖు మా మైనంపల్లి సేవా సమితి ద్వారా మేము ఒక అంబులెన్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్ సోషల్ ఆర్గనైజింగ్ తరపున మైనంపల్లి చైర్మన్ మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క తనయుడు రోహిత్ గారు ఒక గత 15 సంవత్సరాలు హనుమంతరావు గారు రామాయణపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. ఒకటే కాదు, ఇలా పేద ప్రజల కోసము గ్రామాలలో కూడా వాటర్ సప్లై కానీ, లేకుంటే అంబులెన్స్ కానీ, వాటర్ ట్యాంకర్లు కానీ, అదేవిధంగా పేద ప్రజలకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం కానీ ఎన్నో కార్యక్రమాలు చూసుకుంటూ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ మొన్న ఉదాహరణకు కరోనా తీసుకుంటే ఒక సంవత్సరం సుమారు 8 నెలలు పేద ప్రజలు భోజనం లేకుండా అల్లాడుతుంటే కూడా ఈరోజు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కాకుండా, కాన్స్టిట్యున్సీ కాకుండా ఒక తెలంగాణ రాష్ట్రం అంటే మెదక్ జిల్లా కానీ, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కానీ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ కానీ, ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ జిల్లాలో కూడా ఎంతోమందికి స్వచ్ఛందంగా మేము వెళ్ళి ప్రతి కుటుంబానికి బియ్యం కానీ, వంట సామాన్లు కానీ, వంట సామాగ్రి కానీ వాళ్ళకి అందజేస్తే వాళ్ళు నిజంగా ఎంతో ఈ యొక్క హనుమంతరావు గారి యొక్క స్వచ్ఛంద సేవా కార్యక్రమం ద్వారా మాకు అంతున్నందుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని చెప్పేసి అని కూడా అతనికి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళ తనయుడు పేద ప్రజలకు ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే చుట్టుపక్కల చూసుకుంటే కూడా రాత్రికి భోజనం లేకుండా పండుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు
వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఈరోజు సుమారు ఒక 500 మందికి ఆహార పొట్లాలు తీసుకొని ఆహార పొట్లాలు అందరూ కూడా ఈరోజు రాత్రి మొత్తం అందరికి పంచడానికి బయలుదేరుతున్నాడు. ఈ యొక్క మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎల్లవేళ పేద ప్రజల కోసం చేయాలి. వాళ్ళని చూసి కూడా సమాజం నుండి తీసుకోవడమే కాదు, సమాజానికి తిరిగి ఇవ్వాలి అన్న నినాదంతో మైనంపల్లి సొసైటీ తరపున వీళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా అందరికీ ఆదర్శం. లేని వారి ఆకలితో అలమటించకూడదు అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వారందరూ చేస్తున్న సేవా కార్యక్రమానికి ఇంకా అనేకులు ముందుకు వస్తే హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆహారం లేకుండా పస్తులు ఉంటున్న వారి ఆకలిని తీర్చేందుకు ఇదొక మంచి మార్గం అని చెప్తున్నారు. ఓటు స్టూడియో.